వాళ్ళు పెట్టున్నారు కానీ కష్టాలని అనుకుంటారు. వాళ్ళు చెప్తున్నారు కొంచెం ఓపిక పట్టండి మీకు మంచి రోజులు వస్తాయని చెప్తున్నారు గురుగారు. వాళ్ళే కాదు ఎవరైనా అదే చెప్తారు. చెప్తున్నారు మాకు ఇంత ముందు కంటే ఇప్పుడే కొంచెం చాలా ఎక్కువ అవుతున్నాయి అనిపిస్తుంది. గురుగారు సద్గురువుల్ని సాయిబాబు కానీ రాఘవేంద్ర స్వామి గారు వీళ్ళందరూ ఉన్నారు కదా గురుగారు, వీళ్ళ దర్శనాలు దొరుకుతాయి గురుగారు? అయ్యే దర్శనాలు వాళ్ళు ఇస్తారా మనకి? గురువు కాని వాళ్ళే లేడు, మీరు కూడా గురువులే. అదే గురుగారు మనకి స్పష్టంగా కనిపిస్తారా వాళ్ళు? మీరు మీకు అవపడుతున్నారా లేదా మిగతా వాళ్ళు? మీకు మీ కుటుంబంలో ఉండే వాళ్ళు మీకు స్పష్టంగా అవపడుతున్నారా లేదా? వాళ్ళే సద్గురువులు. అవును గురుగారు, వాళ్ళే మాకి మంచి రోజులు కూడా వస్తాయి అని. అది ఎలా తెలుసుకోవడం అనేది అర్థం కావడం లేదు గురుగారు మాకి. ఏమిలే, అమావాస్య పౌర్ణమి ఈ 15 రోజులు పోతే చీకటిగా రోజులు వస్తాయి. అమావాస్య రోజులు పోతే పౌర్ణమి రోజులు వస్తాయి అంతే. మమ్మల్ని పరిశుభ్రంగా చేసినారు గురుగారు. వాళ్ళు అట్లుండండి ఇట్లుండండి అది చేయండి ఇటు చేయండి, మీ ఆత్మ అంటే ఏమి, జ్ఞానం అంటే ఏమి అని తెలుసుకునేలా అంత ప్రయత్నం చేసినారు గురుగారు. వాళ్ళు చెప్పినట్టే అంత చేసినాము. నా కుటుంబం అంతా ఒకనే ఉందని చెప్తున్నారు గురుగారు వాళ్ళు. కుటుంబం అంతా ఒక దగ్గరే ఉన్నాము. అట్లా కాదు, మనం ఏమనుకుంటామంటే మంచి రోజులు వస్తే వాళ్ళు చెప్పినట్టు వచ్చినాయని అనుకుంటాం. కష్టం రోజులు వస్తే వాళ్ళు మనకు చేయలేదు అని అనుకుంటాం. అట్లేమీ లేదు, వాళ్ళు మంచి చేయరు చెడ్డు చేయరు, అది మనం అనుకునేది. మంచి అయినా చెడైనా సద్గురువు అనేవాడినే దేవుడు అనేది మనం. సద్గురువు గారి దర్శనాలు దొరికిన గురుగారు మాకి దర్శనము దొరికింది. మాకి సాయిబాబా దర్శనం దొరికింది, రాఘవేంద్ర స్వామి దర్శనము దొరికింది, అందరి దర్శనాలు దొరికిన గురువు గారు మాకి. అందుకే మేము వాళ్ళ దగ్గర చెప్పండి వాళ్ళ మాటలు కూడా మాకు వినిపిస్తాయి. వాళ్ళ మాటలు కూడా వాళ్ళు అన్ని రకాలుగా మాకు మాట్లాడుతున్నారు అన్నమాట. అటువంటప్పుడు మీరు నన్ను అడగటం ఎట్లా ఉంది? నాకు మీరు చెప్పిన వాటిల్లో ఏది తెలియదు, ఏమీ జరగలేదు. అవునా గురుగారు? మరి ఎలా గురుగారు? మరి మాకు ఇది తెలిసిన వాళ్ళని మీరు ఆశ్రయించాలి. తెలిసిన వాళ్ళని ఆశ్రయించినాం గురుగారు. వాళ్ళు సాయిబాబా వచ్చి ఏమంటారంటే గురుగారు, అయ్యా మీరు బాధపడకండి, ఏమీ బాధపడకండి, ఓం సాయిరామ్ అల్లా మాలిక్ అదే అనుకోమంటారు. ఓం సాయిరామ్ అల్లా మాలిక్ అని అనుకోమన్నప్పుడు మీరు అనుకోవాలా? అట్లా అనుకోమని చెప్పడం లేదు, ఆయనే చెప్పి అట్లా కొంతసేపు దర్శనం ఇచ్చి మరి వెళ్ళిపోతాడు. ఈ విధంగా చేసుకోండి, ఈ విధంగా చేసుకోండి అని చెప్తాడు. ఆ విధంగా పూజ చేసుకుంటాము ఇంట్లోన. మరి మాకు ఎవరు మనుషులు వాళ్ళు వీళ్ళు చెప్పరు. మాకి ఇది ఎంతవరకని మాకు తెలియడం లేదు. మాకు అయోమయంగా ఉంది, ఒక ఆశ్చర్యంగా ఉంది అనమాట. ఏం లేదు, మీకు కనిపించేదంతా నిజమే. అవునా గురుగారు? ఇదేమి కళ కాదు, ఏమీ కాదు. అవును గురుగారు. అయోమయం అవుతుంది మాకు. తగిన అయోమయం కాదు, నిజమే. నిజమే కదా గురుగారు? ఇది ఎవరు చెప్పినా నమ్మరు కదా గురుగారు? నమ్మరు. నమ్మరు.
చెప్పాడు వీడు వింటనేమి అనుకుంటాను. అవును. అవును గురుగారు, దానికోసమే నేను ఇప్పుడు మీ మొబైల్లోనే చూస్తే మిమ్మల్ని ఆ, మిమ్మల్ని అడుగుదామని అందుకే ఫోన్ చేసి. నిజమే నాయన. నిజమే కదా గురు, వాళ్ళని ఎలా పూజించాలి, ఎలా ఆశ్రయించాలి అది అర్థం కావడం లేదు గురుగారు, మీరు కొంచెం చెప్తారా? ఎలా అని దానికేమీ పద్ధతులు లేవు. లేవా గురుగారు? ఆ. వాళ్ళు సంతోషపెట్టడానికి ఏమన్నా? ఏం లేదు. మనం భార్య బిడ్డల్ని మనం ఎట్లా చూస్తామో ఆ, అట్లా ఆయన తల్లిదండ్రి మాదిరి చూసుకో అనుకుంటే చాలు. కానీ గురుగారు అసలు చేతిలో ఉన్న రూపాయి కూడా అడ్డం లేదు గురుగారు, ఆ, చేతిలో ఉన్న రూపాయి కూడా అడ్డం లేదు. ఆ, బిజినెస్ పెట్టేటిని బిజినెస్ కూడా చేయడం లేదు గురుగారు. ఆ, చెయ్యండి. ఇప్పటికే సంవత్సరం అయిపోతుంది గురుగారు, ఆ, అందుకే ఏమీ జరగడం లేదు. ఎలా అని అడిగితే తాతనే, ఆ, సాయిబాబు తాతని, రాఘవేంద్ర తాతని అందరినీ అడిగితే ఆ, వాళ్ళు కొంచెం కొద్దిగా ఓపిక పట్టండి, ఆ, అన్ని మంచి రోజులు వస్తాయి మీకు, ఆ, మీరందరంటే మాకు చాలా ఇష్టం మాకి అని చెప్తున్నారు. అవును. కాబట్టి ఓపిక పట్టండి సార్. అదే ఓపిక పడుతున్నాం గురుగారు. మరి ఈ లోపల ఏమని మాకే భయంగా ఉంది. సందేహం కలిగింది. సందేహపడద్దు, కొంచెం ఓపిక పట్టండి. ఓపిక పట్టాలా గురుగారు? ఆ, ఓపిక పడతానులే గురుగారు, అట్లే ఓపిక పడతాం. మరి ఏం జరుగుతుందో అసలు అర్థం కావడం లేదు గురుగారు. ఎవరికి అర్థం అవుతుంది నాయన, ఒక్కరికే. వాళ్ళ లీడర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి, అవును, చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకసారి చిన్న పిల్లలు అయిపోతారు, అవును. ఒకసారి పెద్దవాళ్ళు అయిపోతారు, ఒక్కొక్కసారి కోపపడతారు, ఇట్లని చెప్పలేము, రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్కసారి కోపపడతారు, ఒక్కొక్కసారి నవ్విస్తారు, ఒక్కొక్కసారి ఆనందంగా ఉంటారు, ఒక్కొక్కసారి సంతోషంగా ఉంటారు. ఆ, అట్లా ఉన్నారు గురుగారు. ఆ, ఎట్లా ఉంటే అట్లా మీరు అనుభవించండి. గురుగారు వాళ్ళు ఎట్లా ఉంటే అట్లా అనుభవించండి. మనం కూడా అట్లా ఇంకా మీ సంతోషం మా సంతోషం అని చెప్తాము. ఆ, అంతే. ఊరికే అవుతాం గురుగారు. అదే ఇక్కడ అలాగే. మా కడుపులో నాడి ఉంది కదా గురుగారు, ఆ, మా కడుపులో నాడి నుంచి శబ్దాలు వినపడుతున్నాయి. రకరకాలుగా ఉంటాయి వాళ్ళ లీలలు. మనకి కడుపులో నాడీలు ఉన్నాయి, నాడీలో నుండి శబ్దాలు అనేది వినపడుతున్నాయి. అసలు మాకంటే అసలు ఏమిటి మీద, తిండి మీద, భోజనం మీద ఎక్కువగా ఆశ లేకపోయినట్లయిపోయింది గురుగారు. ఆ, మనిషి కూడా చాలా సన్నగా అయిపోయినాము. అవును కదా. చాలా సన్నగా అయిపోయినాము. నీ దగ్గర ఏమైనా పరిష్కారం ఉందేమో అని ఫోన్ చేసినాను. నాకు నీకు తెలిసినంత కూడా తెలియదు నాయన. గురుగారు నీకు తెలిసిన మాత్రం కూడా నాకు తెలియదు అంటాను. అవునా గురుగారు? ఆ, అయ్యో, మీ దగ్గర కొంచెం పెద్దవాళ్ళు కదా మీరు, మీ దగ్గర చెప్పుకుంటే కొంచెం తెలుస్తుందని ఆ, అందుకే ఫోన్ చేశాను గురుగారు. తెలియని వాళ్ళు అనుకుంటారట నా దగ్గర ఏమో ఉందని. అలాగే అనుకుంటారు గురుగారు. ఆ, అంతే. ఇంకేం తెలిసే, ఇంకేం తెలియదు, అట్లా ఇలా అని అనుకుంటారు. అవునవును. మీరు మీ చెప్పే పద్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి గురుగారు. మీరే ఫోన్లో చూసి కదా, ఆ, మీది చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. అంతా మీరు చెప్పింది ఏమైతే చెప్తున్నారో ఆ, అవన్నీ జీవితంలో జరిగినాయి. అవును. వాళ్ళు అంటారు గురుగారు, మా దగ్గర వచ్చి ఏమంటారంటే ఆ, ప్రపంచంలోనే ఎక్కడ జరుపుకోకుండా వింత మీకు జరుగుతుంది, ఆ, మీరు నమ్మండి, విశ్వాసంతో నమ్మండి, ఆ. ఓపికండి, అంత మంచి చేస్తున్నారు చూస్తున్నాను. ఎవరైనా అంతే చెప్తారు. స్వయంగా సాయిబాబా తాతే చెప్తున్నాడు. మరి మిగతా సంగతి ఆ, గురువు గారు దర్శనాలు, సద్గురు దర్శనాలు దొరుకుతున్నాయి కదా ఇక అని ఆశ్చర్యంగా ఉన్నాం అది. అవును కదా. అంటే వాళ్ళ మార్గం ఏదో ఒక మార్గం చేర్చుకోవడానికే కదా గురుగారు. అంతే కదా. మీరు ఎక్కడ గురుగారు ఉండేది? నేను శ్రీకాళహస్తి. గురుగారు శ్రీకాళహస్తి అండి. ఢిల్లీలో హాస్పిటల్, శ్రీకాళహస్తి తిరుపతి. శ్రీకాళహస్తియా? మీరు మేము వచ్చామండి. మరి సేవకు వచ్చామని చెప్పండి. అవునా? శ్రీకాళహస్తి కదా. ఆయనకి ఎంత ఏజ్? 84, 83 ఉంటుందండి. అవునా?
ఆయన ఇయ్యండి ఒకసారి. గురువు గారు ఆయన కాదు. గురువు గారికి ఇయ్యండి. అలాగే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. అలాగే ధన్యవాదాలు. ఎప్పుడైనా ఫోన్ చేసిన గురుగారు మీకు తప్పకుండా చెయ్యి. నాకు వచ్చి దర్శనం చేసుకుంటాను గురుగారు. అలాగే అలాగే గురుగారు.